నమస్తే వెల్కమ్ టు మెగా9. ప్రభుత్వ స్థలాలు, ప్రైవేట్ వ్యక్తుల ప్లాట్లు, రైతుల వ్యవసాయ భూములు, చెరువులు, కుంటలు, అసైన్స్ ల్యాండ్స్ కావ్యవి కబ్జాకు అనర్హం అన్నట్లుగా ఉంది అక్రమార్కుల వ్యవహారం. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. అక్రమంగా వెంచర్లు వేసి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బందితో కుమ్మక్కై తమ కబ్జా పర్వాన్ని నిరాటకంగా కొనసాగిస్తున్నారు. అంతా ఇంత కాదండోయ్, ఏకంగా 300 కోట్ల రూపాయలే స్వాహా చేశారు. ఈ తతంగం ఎక్కడో తెలుసుకోవాలంటే హనుమకొండ జిల్లాకు వెళ్లాల్సిందే. హనుమకొండ జిల్లాలో భూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూముల్ని యథేచ్ఛగా కబ్జా చేస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. వారి కన్ను పడితే చాలు, అది పట్టా భూమైనా ప్రభుత్వ భూమైనా నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా కబ్జా చేసేస్తున్నారు. కబ్జాలను అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యం వల్లే ఇరిగేషన్ శాఖకు చెందినటువంటి 100 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. కోట్ల విలువ చేసేటువంటి భూములు కబ్జా అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రమేష్, భీమారం 55వ డివిజన్. ఈ పుడ్లమ్మ చెరువు అనేది 55 ఎకరాలు ఉండే, అది రిజర్వాయర్ కింద గతంలో కొంత 30-35 ఎకరాలు పోయింది. మిగతా అది ఒక 20 ఎకరాల చిల్లర ఉండాలి. అది మొత్తం చుట్టుపక్కలంతా ఆ బఫర్ జోను, ఎఫ్టీఎల్ అంతా ఆక్రమించుకోవడం జరిగింది. అదంతా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది. ఆ భూమిని అంతా గవర్నమెంట్ వాళ్ళు వెలికితీసి దాన్ని ఏమన్నా ఉంటే క్రీడా వ్యవస్థగా, అంటే క్రీడలకు కానీ వేరే గవర్నమెంట్ ఆఫీసులకు కానీ వాటికి కానీ వాడుకోవడానికి ఆస్కారం ఉంది. దయచేసి ఆ 55 ఎకరాలలో 35 ఎకరాలు పోతే మిగతాదంతా తీసి దయచేసి ఆ ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా ఈ కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ, ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ దాన్ని కాపాడి వాటికి హద్దులు నిర్ణయించి ఆ భూమిని వెలికి తీయగలరు అని భీమారం గ్రామస్తులుగా మేము కోరుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే, దాన్ని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు దొంగ సర్వే నెంబర్లు వేసి ఈ మార్చి పుట్లమ్మ చెరువు భూమిని అంత కొంతమందికి అమ్ముకోవడాలు జరుగుతుంది. వాటి మీద కూడా గ్రామస్తులు ప్రశ్నిస్తే వ్యవస్థను వాళ్ళు ఏం చేస్తారంటే ప్రశ్నించే వాళ్ళను భౌతిక దాడులు చేస్తాను, ఇబ్బందులకు గురి చేస్తాను. 1978లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జిల్లా ప్రజల సాగునీటి అవసరాల కోసం కాకతీయ కెనాల్ను నిర్మించింది. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కోసం చింతగట్టు, భీమారం, పలివేల్పుల గ్రామాల పరిధిలో భూసేకరణ చేపట్టి భూములు కోల్పోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించి కెనాల్ నిర్మాణం చేపట్టారు. కానీ కెనాల్ నిర్మాణం అనంతరం ప్రభుత్వం తీసుకున్నటువంటి భూమి అలాగే మిగిలిపోగా రైతులు మళ్లీ సాగు చేసుకుంటూ వస్తున్నారు. అయితే సదరు భూములను ఆధీనంలోకి తీసుకోవాల్సినటువంటి అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ మధ్యలో సమన్వయం లోపం మూలంగా దాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది కబ్జాకోరులు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూముల్లో వెంచర్లు చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి హన్మకొండ, హసన్పర్తి మండలంలో కేవలం ఒక హసన్పర్తి మండలంలోనే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన 200 ఎకరాలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతమైనవి. దానికి సంబంధించి ఇప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారం కూడా చూసుకుంటే 300 కోట్లుగా కొంతమంది చెప్తున్న పరిస్థితి. అసలు ఇన్ని కోట్ల భూములు అన్యాక్రాంతం అవుతుంటే ఇరిగేషన్ శాఖ ఏం చేస్తుంది? దానికి సంబంధించి ఇరిగేషన్ శాఖ సంబంధించిన భూములు ప్లాట్లుగా ఎలా విక్రయిస్తున్నారు? ఆ ప్లాట్లలో నిర్మాణ అనుమతులు మున్సిపల్ శాఖ ఎలా ఇస్తుంది? దీనికి సంబంధించి పూర్తిగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు, అంతేకాకుండా చెరువులకు సంబంధించిన భూములు ఏ విధంగా కబ్జా అవుతున్నాయి, వాటి విలువ ఎంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం కొంతమందికి అవకాశంగా మారింది. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నిర్మాణం అనంతరం మిగులు భూముల్లో నాలా కన్జర్వ్డ్ చేసి ప్లాట్లుగా చేసి విక్రయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో 3 ఫంక్షన్ హాళ్లు, కొన్ని ప్రైవేటు నిర్మాణాలు వెలిసాయి. ఇక హనుమకొండ కరీంనగర్ హైవేను ఆనుకొని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే తన ఫంక్షన్ హాల్ కోసం ఏకంగా 2300 గజాల ఇరిగేషన్ శాఖకు చెందినటువంటి భూములను ఆక్రమించి నిర్మించడం దారుణమన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు, మాజీ రెవెన్యూ ఉద్యోగులు ఎస్ఆర్ఎస్పీ భూముల్లో ఫ్లాట్లుగా చేసి విక్రయించారన్నారు. మరో కాంగ్రెస్ నేత ఒకరు ఏకంగా 1000 గజాల స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించి ఫామ్ హౌస్ నిర్మించుకోగా, మరో యువక నాయకుడు ఆవుల కోసం షెడ్ను నిర్మించడం విడ్డూరంగా ఉందన్నారు. భీమారం గ్రామంలో అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు పంచాయతీ శాఖ మంత్రి ఉన్నప్పుడు
మాకు భీమారం చింతగట్టు పోయే దారిలో పుట్టలమ్మ రిజర్వాయర్ ఉండేది, పుట్టలమ్మ చెరువు ఉండేది. దాన్ని అప్పటి ప్రభుత్వం ఆ చెరువును ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మిగులు భూమిని చుట్టుపక్కల వ్యక్తులంతా కబ్జాలు చేయడం జరిగింది ఇప్పటికీ. అంతేకాకుండా దాని పక్కన 2 ఎకరాల 29 గుంటల భూమి భాగ్యనగర్ సొసైటీ ఎడ్యుకేషన్ సంస్థకు అప్పచెప్పారు. అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా పేద ప్రజలకు విద్య అందియకుండా ఆ భూమిని ఆ పక్కనే ఉన్న ఎస్విఎస్ సంస్థకి లేదల్ల ప్రసాదరావు రాజకుమారి అనే పేరు మీద అప్పటి ప్రభుత్వం కేటాయించింది. దాన్ని వెంటనే రద్దు చేసి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అంతేకాకుండా మనకు ఎస్ఆర్ఎస్పి కాల్వ శాంక్షన్ అయినప్పుడు భీమారం, పల్లెర్పుల మరియు చింతగట్టు గ్రామాల మీదకి వెళ్ళి కాల్వ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎక్కువ శాతం భీమారం గ్రామానికి చెందిన రైతుల భూములే సేకరించి అప్పటికి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతంలో కొంత మిగులు భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేసి అమాయకమైన ప్రజలకు అమ్ముకుంటూ వారి దగ్గర డబ్బులు తీసుకుంటూ అధికారులు పర్మిషన్ ఇచ్చుకుంటూ తిరిగి ఫిర్యాదు చేస్తే అధికారులే వచ్చి వాళ్ళకు నోటీసులు ఇచ్చి కూలగొట్టడం వల్ల అక్కడున్న ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సంబంధించిన అధికారులు, జిల్లా కలెక్టర్ గారు కానీ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు గారు కానీ వెంటనే స్పందించి ప్రభుత్వ భూములు ఎక్కడైనా ఉన్న ఎస్ఆర్ఎస్పి కానీ, చెరువు శిఖాల భూములు కానీ, మిగతా ప్రభుత్వ భూములు ఎక్కడున్నా కూడా సర్వే చేసి ప్రజలకు అటువంటి ఇబ్బందులు లేకుండా చూసి ప్రభుత్వం ఆక్యుపై చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సాగునీటి అవసరాల కోసం ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నిర్మించిన ప్రభుత్వం త్రాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్లు నిర్మించాలని సంకల్పించి భీమారం పుట్టలమ్మ చెరువు మీదుగా రిజర్వాయర్ నిర్మించింది. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన 20 ఎకరాల భూములను కొంతమంది నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి చేజిక్కించుకున్నారు. భాగ్యనగర్ సొసైటీ పేరుతో ఓ వ్యక్తి 2000 ఎకరాల 20 గుంటల భూమి ప్రభుత్వం నుండి లీజుకి తీసుకొని విద్యా సంస్థను నిర్వహించారు. చెరువు భూముల్లో అపార్ట్మెంట్లతో పాటు ఏకంగా పలు కాలనీలు కూడా వెలిశాయి. ఎవరైనా సామాన్యులు నిర్మాణ అనుమతుల కోసం వెళ్తే 1.25 లక్ష కొర్రీలు పెట్టేటువంటి మున్సిపల్ శాఖ అధికారులు చెరువు భూమిలో మాత్రం యథేచ్ఛగా అనుమతులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. సంవత్సరం అప్పటి ప్రభుత్వం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పేరు మీద కాకతీయ కెనాల్ నిర్మించాలని చెప్పేసి తలంచి హన్మకొండ మండలం పలువెలుపులతో పాటు హసన్పర్తి మండలం భీమారంలోని కొంతమంది రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేసింది. ఆ సేకరణ చేసిన తర్వాత బాధిత రైతులకు నష్టపరిహారం కూడా చెల్లించింది. కానీ అక్కడ కెనాల్ నిర్మాణానంతరం కూడా మిగులు భూములలో అక్కడున్న స్థానిక రైతులే సేద్యం చేసుకుంటున్నారు. దాని తర్వాత కూడా వాళ్ళే రెవెన్యూ రికార్డులో రావడం, దాని తర్వాత అక్కడ ఆ భూముల్లో నాలా కన్వర్షన్ చేసి వాటిని ప్లాట్లుగా విక్రయించడం, తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి కొంతమంది ఆ భూములు కొనుగోలు చేసుకొని వాటి మీద నిర్మాణాలు కూడా చేపట్టారు. కానీ పెద్ద మొత్తంలో భూములు అన్యాక్రాంతమై పోతున్నా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా కూడా కొంతమంది ప్రభుత్వాన్ని ఆశ్రయించడం, దాని తర్వాత వాళ్ళకు ఎవరైతే నివాసాలను ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళకు ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేసింది. కానీ ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించి మేము న్యాయబద్ధంగా కొనుగోలు చేశాం, మేము దీనికి సంబంధించి అన్ని నిర్మాణ అనుమతులు కూడా తీసుకున్నామని చెప్పేసి కొంతమంది చెప్పడం కూడా విస్మయానికి గురి చేసే అంశం. ఒకవైపు ఎస్ఆర్ఎస్పీ భూములు, మరోవైపు పుట్టలమ్మ చెరువు భూములను నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా చేజింకించుకున్నటువంటి అధికారులు ఆ భూముల అమ్మకం కోసం కోట్లు సంపాదిస్తున్నారు. పుట్టలమ్మ చెరువు స్థలంలో ఒకవైపు రైతు వేదిక, మరోవైపు ఒక అపార్ట్మెంటు, ప్రైవేట్ నిర్మాణాలు వెలిసి రెగ్యులైజ్డ్ కూడా అయ్యాయి. ప్రభుత్వ భూమి అని హద్దురాళ్లు ఉన్నా కూడా కనీస పర్యవేక్షణ లేకుండా అధికారులు అనుమతులిచ్చి ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంటలకు సాగునీటి అవసరాల కోసం ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నిర్మించిన ప్రభుత్వం భీమారం గ్రామ ప్రజల కోసం తాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్ నిర్మించాలని తలపెట్టింది. అందులో భాగంగానే సర్వే నెంబర్ 242లో పుట్టలమ్మ చెరువు మీద రిజర్వాయర్ నిర్మించింది. రిజర్వాయర్ అనంతరం కూడా చెరువుకు సంబంధించిన మిగులు భూములు అలాగే మిగిలిపోయి దాని తర్వాత కొంతమంది కబ్జాకోరులు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించుకొని వాటిని ప్లాట్లుగా చేసి విక్రయించారు. ఈ ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాని తర్వాత నకిలీ డాక్యుమెంట్లు సృష్టించుకొని అక్కడ ప్లాట్లలో వ్యవసాయ భూముల్లో ప్లాట్లుగా చేసి విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు. ఈ భూముల్లో మొత్తానికి కొంతమంది పోలీసు అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు,
రాజకీయ నాయకులు, అప్పటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. తక్కువ ధరకు వస్తుందని ఆశపడ్డ కొంతమంది పేదలు మాత్రం ఈ భూములు కొనుగోలు చేసి వాటిలో నిర్మాణాలు చేపట్టారు. కొంతమంది నకిలీ డాక్యుమెంట్స్తో అపార్ట్మెంట్లు కట్టి దాని తర్వాత కొంతమందికి అంటగట్టిన పరిస్థితి. ఇదేంటని కొంతమంది ఇదే చెరువు భూములు కబ్జా అవుతున్నాయని చెప్పేసి రెగ్యులర్గా కలెక్టర్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగడం లేదు. కబ్జాకు గురైనటువంటి భూముల విలువ దాదాపు 300 కోట్ల వరకు ఉంటుందని స్థానికులు అంచనా. అధికార బలంతో ఒకరు, రాజకీయ బలంతో మరొకరు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఒకరు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నా కూడా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్ఆర్ఎస్పీ భూముల్లో, పుట్టలమ్మ చెరువు భూముల్లో సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాలని, కబ్జా అని తేలితే బాధ్యులపైన చర్యలు తీసుకొని కోట్లు విలువ చేసేటువంటి భూములను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. కాకతీయ కెనాల్, పుట్టలమ్మ చెరువుకు సంబంధించిన మిగులు భూములన్నీ కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, పోలీసుల ముసుగులో వాటిని చేజిక్కించుకొని నకిలీ డాక్యుమెంట్తో అమాయకులకు అంటగట్టిన పరిస్థితి. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ సంబంధించి కూడా కొంతమంది మూడు ఫంక్షన్ హాల్స్తో పాటు కొన్ని ప్రైవేట్ నిర్మాణాలు చేపడుతూ దాంట్లో నివాసం ఉంటున్న పరిస్థితి. అంతేకాకుండా పుట్టలమ్మ చెరువుకు సంబంధించి బహుళ అంతస్తులకు సంబంధించి అపార్ట్మెంట్లు వెలిసాయి, కొన్ని నివాస గృహాలు కూడా వెలిసాయి. దీనికి సంబంధించి కొంతమంది స్థానికులు కూడా అధికారుల చుట్టూ, కోట్ల చుట్టూ తిరుగుతూ ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పి ఫైట్ చేస్తున్న పరిస్థితి. కానీ ఈ విషయాలేవి అధికారులకు పట్టడం లేదు. అసలు మాకు అక్కడ ఒక రిజర్వాయర్ ఉన్న విషయం అయితే లేదని చెప్పి ఒక అధికారి మాట్లాడడం కూడా వాళ్ళను కాసింత విస్మయానికి గురి చేసింది. దీంట్లో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. ఒక ఫంక్షన్ హాల్ సంబంధించి భూపాలపల్లి మాజీ ప్రజాప్రతినిధి ఒక ఫంక్షన్ హాల్ నిర్మించాడు. దాంట్లో 2300 గజాల స్థలం ఎస్ఆర్ఎస్పీ కెనాల్కి సంబంధించిన ల్యాండ్ ఆక్రమించి అక్కడ ఫంక్షన్ హాల్ నిర్మించారు. దాంతోపాటు మరో ఇద్దరు కూడా ఫంక్షన్ హాల్ నిర్మించారు. పుట్టలమ్మ చెరువుకు సంబంధించి కొన్ని అపార్ట్మెంట్ వెలిసాయి, కొన్ని నివాస గృహాలు వెలిసాయి. ఇది గమనించిన అప్పటి మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ అక్కడ రైతు వేదిక నిర్మించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో 25 సంవత్సరాల క్రితం భాగ్యనగర్ సొసైటీ పేరు మీద ఒక అతను స్కూల్ కోసం ప్రభుత్వం నుంచి భూమిని తీసుకున్నారు. ఆ లీజ్ అనంతరం కూడా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన అధికారి దానికి నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా మరొక విద్యా సంస్థ, వరంగల్లో ప్రముఖ విద్యా సంస్థకు సంబంధించిన ఒక విద్యా సంస్థల అధినేత ఆ భూమిని చేజిక్కించుకొని ఇప్పుడు అక్కడ స్కూల్ నిర్వహిస్తున్నారు. ఇన్ని కోట్లకు సంబంధించి దాదాపు 300 కోట్లకు సంబంధించి భూములు అన్యాక్రాంతం అవుతున్నా కూడా అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు కాకతీయ కెనాల్, మరోవైపు పుట్టలమ్మ చెరువుకు సంబంధించిన భూములు పెద్ద మొత్తంలో కబ్జా గురవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి కొంతమంది గతంలో ఏక్ ఫసల్ పట్టా పొందిన వాళ్ళు కూడా ఈ భూమి మాదంటూ వాళ్ళు కూడా కోట్ల చుట్టూ తిరగడం, ఈ భూమి నీకెక్కడిది, ఇది నా ల్యాండ్ అని చెప్పి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పోలీసులు కూడా ఉండడం గమనార్హం.